చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఆయన పదవిలో వచ్చినప్పుడు మాకు పసుపు కింద 190 ఎకరాలు ఇచ్చాడు. 190 ఎకరాలు ఇస్తే అది మాకు చేసుకోమని మీరు పల్లింపు చేసుకోండి అమ్మా అని చెప్పి మాకు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఆ పొలంగా అడిగిపోతే అన్ని అడవి, ఆ అడవిలో ఆ చెట్టులు కొట్టలేక ఇంతింత పసిపిల్లల్లో తీసుకెళ్లి ఉయ్యాలు కట్టి ఉయ్యాలలో వేసి ఆ చెట్టులు కొట్టి ఆ పుట్టలు నరకలేక నీళ్ళు లేక ఆ ఎండాకాలం పరడు గాలి ఎత్తు కొడతా ఉంటే నీళ్ళు లేక అల్లాడిపోయి ఆ చాకరి అన్ని చేసి ఉన్నాం ఆడ. ఆ పొలం కాడకపోయి 10 ఎకరాలు 20 ఎకరాలు 5 ఎకరాలు వాళ్ళలో ఇంకా ఉండే వాళ్ళని కూడా వాళ్ళు శోధన చేసుకుని వాళ్ళకి 2 ఎకరాలు 3 ఎకరాలు మేము ఇస్తాము, మాకు రాండి మా తోటి రాయండి అని అందరినీ తీసుకుని పోయి ఈ నాయకర్తలు అందరూ పొలాలు చేసుకుంటా ఉంటే మాకు ఇప్పటికి మాకు పొలాల కాడికి మన ఎట్లుంటే మనకు కుదరదమ్మా, మన పొలాలు ఉన్నాయి, మనకు పొలాల కాడికి పోవాలా, మన పొలాల కాడిపోయి మనం కష్టపడాలా, మన ఎందుకు వదులుకోవాలని అప్పుడు మొత్తానికి చెదరపోయిన వాళ్ళందరినీ ఒక్క దగ్గరికి కూర్చుకొని మేమంతా మాట్లాడుకుని మా పొలం మాకు కావాలని పొలం కాడికి వెళ్ళాము. మేము పడే బాధల్లో పొలం పడే బాధల్లో మాకు అంత కష్టాలు వస్తుంది. మా పొలం మాకు కావాలా, మాకు న్యాయం చెయ్యాలని ఎమ్మెల్యే కాడికి పోయినాము. మాకు ఎమ్మెల్యే కాడికి పోయినా కూడా మాకు ఎమ్మెల్యే న్యాయం చేయలే. పోలీస్ దగ్గరికి పోలీసు వాళ్ళ తీసుకొచ్చి మమ్మల్ని తరుముతానంటున్నాడు, కొడతానంటున్నాడు. ఎమ్మెల్యే కాడికి పోతే ఎమ్మెల్యే అది కాడికి పోయినాము, అది కూడా మాకు న్యాయం చేయలే. మాకు నెల్లూరు కలర్ కాడికి పోయినాము. కలర్ కాడికి పోతే కలర్ మాకు న్యాయం చేస్తానన్నాడు ఆయన. ఆయన మాకు న్యాయం చేస్తానన్నారు కానీ ఇంతమందిగా తిరిగినా కూడా మాకు ఎవరు న్యాయం చేసే దళితులు కనపడాల మాకు. అందుకని మేము పొలం కాడిపోయి పోరాడుతా ఉన్నాము, తిరుగుతా ఉన్నాము. మా పొలం మాకు కావాలి, మా పొలం మాకు కావాలి.